హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మంచి జాబ్ హైరింగ్ అయితే వచ్చింది. ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం ఏం జరిగిందంటే, ఎవరికైతే ఇయర్ గ్యాప్ ఉందో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళు మెన్షన్ చేశారు. అలాగే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. మేము పెట్టిన ప్రతి జాబ్ నోటిఫికేషన్ మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? మనమైతే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ కోసం డీటెయిల్గా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రోల్ వచ్చేసి డెస్క్టాప్ సపోర్టింగ్ ఇంజనీరింగ్ రోల్ అనమాట. అలాగే వాళ్ళు హైరింగ్ చేస్తున్న లొకేషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, అలాగే ఎక్స్పీరియన్స్ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే కమింగ్ టు శాలరీ పార్ట్ చూసుకున్నట్లయితే మీకు వాళ్ళైతే మీకు 2.5 ఎల్పిఏ నుంచి 3.5 ఎల్పిఏ వరకు మీకు అయితే శాలరీ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ పర్ ఇయర్ అయితే మీకైతే. అలాగే వాళ్ళు కొన్ని స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ సంబంధించి. అంటే ఎవరైతే దీనికి అప్లై చేస్తున్నారో వాళ్ళకైతే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి కొంచెం ఐడియా అయితే ఉండాలి. అలాగే హార్డ్వేర్ కాంపోనెంట్స్ ట్రబుల్ షూటింగ్ గురించి కొంచెం ఐడియా అయితే ఉండాలి. అలాగే బేసిక్ నెట్వర్కింగ్ నాలెడ్జ్ గురించి కూడా వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే వాళ్ళకి మళ్ళీ మెన్షన్ ఏం చేశారంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే కావాలని మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ రోల్ కూడా మెన్షన్ చేయడం జరిగింది క్లారిటీగా. రోల్ వచ్చేసి డెస్క్టాప్ సపోర్టింగ్ ఇంజనీరింగ్. అలాగే పాస్ అవుట్ ఇయర్ ఇక్కడ చూసుకున్నట్లయితే 2015 నుంచి 2025 మధ్యన ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే జాబ్ అప్లై చేస్తున్నారో వాళ్ళకైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే వాళ్ళకి అయితే హేమ అనే హెచ్ఆర్ నెంబర్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఆ నెంబర్కి మీ యొక్క రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జాబ్ టైప్ వచ్చేసి పర్మనెంట్ జాబ్ అనమాట. ఇండస్ట్రీ చూసుకున్నట్లయితే టెక్నికల్ సపోర్ట్ కన్సల్టింగ్ అనమాట. అలాగే రోల్స్ వచ్చేసి మీకైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రోగ్రామర్, సిస్టమ్ ఇంజనీర్, టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్లు మిమ్మల్ని తీసుకుంటారు ఫ్రెండ్స్. అలాగే ఫంక్షన్ వచ్చేసి ఐటీ అనమాట. ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్లయితే మీకు ఫుల్ టైం అని చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? కింద అయితే వాళ్ళైతే హెచ్ఆర్ రిక్రూటర్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి అయితే మీరు అయితే రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చేసిన తర్వాత కూడా ఇక మీకు చూసుకున్నట్లయితే క్విక్ అప్లై ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసినట్టు అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే ఈ యొక్క జాబ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరైతే ఈ పేజ్కి వస్తారు ఫ్రెండ్స్. ఈ పేజ్కి వచ్చిన తర్వాత మీకు అప్లై చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీరైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టిన ప్రతి జాబ్ పోస్టింగ్ మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.